స్టార్టింగ్ ఇప్పుడు ఈ సినీ కెరియర్ కొంచెం సేపు పక్కన పెడితే మీ చైల్డ్హుడ్ది మనం ఆల్రెడీ షేర్ చేసుకున్నాం. ఆ తర్వాత కూడా సింగిల్ పేరెంట్గానే కష్టపడుతూ వచ్చారు కదా వాళ్ళిద్దరిని పెంచడానికి, పిల్లలిద్దరిని. అవునండి. ఒక పాప యుఎస్లో సెటిల్ అయిపోయింది. సెటిల్ అవ్వలేదు, మొన్ననే వెళ్ళింది. చాలా విషయాలు తెలుసు. చిన్న పాప ఇప్పుడు చదువుకుంటున్నారా? ఓకే. స్ట్రగుల్ అండి. ఎందుకు అంటే నాకు ఒకటే అనిపిస్తుంది, లైఫ్లో నేను చేసిన మిస్టేక్ కాదు మా ఫాదర్కి మదర్కి పుట్టడం. వాళ్ళు ఎందుకు ఇచ్చేసారు అనేది నేను క్వశ్చన్ చేయలేను ఎప్పటికీ. చాలా ఎక్కువ ప్రేమగా పెంచిన ఫాదర్ కూడా ఆయన నాకు తెలిసి నేనే బాధ పెట్టుంటాను, నాకు తెలిసి తెలియనితనంతో. లైఫ్లో ఒక చైల్డ్ బర్త్ మనం ఇస్తున్నాము అంటే 100% మనం ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. తీసుకోలేకపోతే ఖచ్చితంగా ఇవ్వకూడదు. నేను మదర్ అయినప్పుడు నేను కూడా చిన్న చైల్డే, పెద్ద ఏజ్ ఏం లేదు. నాకు నా ప్రపంచంలో నాకు అనిపించింది ఏంటంటే అండి, ఒక ఐడెంటిఫికేషన్ అంటే మా మదర్ ఫాదర్ తోటి నిజంగా మీరు ఎందుకు ఇచ్చేశారు, నిజంగా ఎందుకు నా చిన్నతనంలో నాకు ఈ పనిష్మెంట్, ఆ ఒక్క ఒరిజినాలిటీ గురించి నేను ఎందుకు అంత ప్రయత్నం చేశాను, ఎందుకు అలా తిరిగాను అనేది నా చిన్నతనంలో నన్ను హంట్ చేసిన విషయాలు. అది నాకు కంప్లీట్ లవ్ దొరక్కపోవడం వల్ల, అంటే నా మదర్ లవ్, మా ఫాదర్ లవ్, బాగా ఎమోషనల్ అయిపోతున్నట్టు. అది అందులో ఉందండి, అది పెయిన్ ఉంది యాక్చువల్లీ. మీరు ఇంకా ఇంత కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నారు. అయితే అప్పుడు తెలియకుండా అట్లా లైఫ్ స్టార్ట్ అవ్వడం వల్ల నేను ఎప్పుడూ అనుకునేదాన్ని, నా వల్ల ఎవరికి పెయిన్ రావద్దు. నాకు కొంచెం బుద్ధి వచ్చిన తర్వాత, నాకు కొంచెం తెలివితేటలు పెరిగిన తర్వాత నా వల్ల ఎవరికి పెయిన్ రావద్దు. అప్పుడు నేను చాలా సిన్సియర్గా నేను అనుకున్నానండి, ఖచ్చితంగా నాకంటూ ఒక ఐడెంటిఫికేషన్ ఇచ్చింది నా పాప. ఫస్ట్ నా పాప పుట్టినప్పుడు ఇప్పుడు నా బాధ ఎట్లా స్టార్ట్ అయింది అంటే, మా మదర్ ఫాదర్ ఎందుకు ఇచ్చేశారు, వాళ్ళ దీంట్లో నేను ఉండను, వీళ్ళ దీంట్లో నేను ఓన్లీ అడాప్షన్ అని ఉంటుంది, ఇలాంటి ఒక స్ట్రగుల్ ఉంటుంది కదా. ఇది నా ఒరిజినల్ మా ఫాదర్, ఈ ఒరిజినల్ మా అన్నయ్య, ఒరిజినల్ మా అక్క అనేది నా చిన్నతనంలో తెలీదు. నేను అప్పుడు వాళ్ళ దగ్గరికి లవ్ గురించి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకున్న పెయిన్స్లో, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్లో నన్ను వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు కాదు. నా చిన్నతనంలో స్టార్ట్ అయిన ఆ స్ట్రగుల్ నన్ను చాలా రోజులు బాధ పెట్టింది. ఆ బాధ ఎక్కడి వరకు వెళ్ళిందంటే, నా ఐడెంటిఫికేషన్, ఇది నాది, ఈ ఆస్తి. ఇప్పుడు సపోజ్ మా ఫాదర్ నన్ను పెంచిన ఆయనకి ఆస్తి ఉంది, వాళ్ళ పిల్లలు ఈమెను ఇలా తీసుకున్నారు కదా, మేము ఇవ్వకూడదు. ఇక్కడ వీళ్ళ ఆస్తిలో నాకు భాగం లేదు అనేది ఆల్మోస్ట్ ఉంటుంది, ఎందుకంటే ఇచ్చేశారు కాబట్టి. ఈయనకు నా మీద ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ పంచుండొచ్చు, కానీ ఇక్కడ ఏంటి, ఒక లీగల్గా వెళ్తే నాకు కంప్లీట్గా వాళ్ళ పేరు వచ్చినప్పుడు వాళ్ళకి బాధ ఉంటుంది, ఈమెను మా పాప కాదు, మేమెందుకు ఇవ్వాలి ఆస్తిలో భాగము అనే ఒక పెయిన్ ఉంటుంది. అందుకోసము వాళ్ళు ఫస్ట్ నుంచి నన్ను స్ట్రగుల్ చేయడం, నన్ను ఇష్టపడకపోవడం, నన్ను దూరం పెట్టడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇలాంటి జరిగినప్పుడు నాకు అర్థం కాదు. ఇప్పుడు నాకు 5 years 6 years ఉన్నప్పుడు నాకు ఆస్తి బాధ నాకు అనవసరం కదా. నాకు డబ్బు విలువ తెలీదు, ఆస్తి విలువ తెలీదు. నాకు తెలిసింది ఒక్కటే, నువ్వు అన్న, నువ్వు అక్క, నాకంతే తెలుసు. కానీ నీ మనసులో ఆ ప్రాబ్లం ఉందనేది నాకు తెలీదు అప్పట్లో. మా పెంచిన వాళ్ళకేమో వాళ్ళ భయం, వాళ్ళు అప్పటికే చాలా పెద్ద పిల్లలు, వీళ్ళు ఈ అమ్మాయిని తెచ్చుకున్నారు, వీళ్ళకి ఆస్తి ఇవ్వాల్సి వస్తుందేమో అని వాళ్ళ భయం. ఇట్లా ఎప్పుడైతే వాళ్ళు దూరం పెట్టడం, ఇక్కడికి వెళ్తే ఈ అమ్మాయిని ఎప్పుడో ఇచ్చేస్తారు కదా, చిన్నప్పుడు ఎప్పుడో డిస్కనెక్ట్ అయిపోయిన పిల్ల మన దగ్గరికి ఎందుకు వస్తుంది, ఈ అమ్మాయి వల్ల ఇబ్బంది, మళ్ళీ వీళ్ళు వస్తారు, కేసు పెడతారు, గొడవలు అవుతాయి, తీసుకెళ్ళిపోతారు. ఇదంతా వీళ్ళకి ఇష్టం లేదు. ఇక్కడ నేను వాళ్ళని ఎవరిని విలన్స్ అని చెప్పట్లేదు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను విలన్ని. ఓకే.
కానీ నాకు అక్కడ అంత హీరోయిజము తెలియదు, విలనిజము తెలియదు. నాకు తెలిసింది ఒకటే, అందరికీ అక్క చెల్లెలు ఉన్నారు, అందరికీ అన్నదమ్ముళ్ళు ఉన్నారు, అందరికీ ఫాదర్ మదర్ ఉన్నారు, నాకు ఎందుకు కరెక్ట్గా చెప్పడానికి లేదు అనేది ఒక చిన్న పెయిన్ కనిపిస్తుంది కళ్ళ ముందర, అన్నీ కనిపిస్తున్నాయి, కానీ ఏది వాస్తవం కాదు అంటే మనకి ఎంత పెయిన్ ఉంటుంది. అలాంటి ఒక పెయిన్ అనుభవించాను. నాకు తెలియకుండా ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నాకైనా నాకు నేను ఎదుర్కొన్న సిచ్యువేషన్స్లో మనం ఒక లైఫ్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఒక్కటే అనుకున్నాను, నాకంటూ ఒరిజినల్గా ఒక ఐడెంటిఫికేషన్. ఇప్పుడు నా పాపనైతే ప్రపంచంలో ఎవరు నీ పాప కాదని చెప్పలేరు. మా ఇద్దరి మధ్య ఏదైనా గొడవ రావచ్చు, ఏదైనా సమస్య రావచ్చు, నేనైతే దానికి ప్యూర్గా మదర్, నేనే బర్త్ ఇచ్చాను దానికి. ఖచ్చితంగా వాళ్ళని నేను ఏ రోజు కూడా ఆ రోజు బాధపడకూడదు, మా అమ్మ నన్ను కన్నది, మమ్మల్ని ఇబ్బంది పెట్టింది అనే మాట వాళ్ళ దగ్గర రావు. నేను అది ఫేస్ చేశాను కాబట్టి నేను ఎప్పుడు కూడా ఏం చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఏ వర్క్లో ఉన్నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అంటే నా ఒరిజినాలిటీ, నా పిల్లల్ని కాపాడుకోవాలి, నా పిల్లల్ని మంచిగా పెంచాలి. ఆ స్ట్రగుల్ నుంచి ఎప్పుడు కూడా నేను అన్నిటినీ తీసేసేదాన్ని. నా ఎమోషన్స్, నా ఫీలింగ్స్, నా లైఫ్, నా హ్యాపీనెస్ అన్నిటినీ పక్కన పెట్టేసేదాన్ని. ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళని ఎలా జాగ్రత్త చేయాలి, వాళ్ళని ఎలా మంచి చూసుకోవాలి అంటే ఇది గొప్ప విషయం ఏం కాదు, ప్రతి తల్లిదండ్రులు చేసే విషయమే. ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని అంతగానే చూసుకుంటారు. కాకపోతే నా చిన్నతనంలో నేను ఫేస్ చేసిన వల్ల ఏంటో నేను కొంచెం ఎక్కువ ప్రొటెక్టివ్గా ఉన్నాను వాళ్ళతోటి. అంతకనే ఎక్కువ నేను వర్క్లో కాన్సన్ట్రేషన్, ఎంత కాన్సన్ట్రేషన్ ఉన్నా, ఎంత ఇష్టం ఉన్నా మనకు వచ్చిందా, మనం చేసాం, మనకి ఏదైనా పైసలు ఇచ్చారా, తీసుకున్నా, వెళ్ళిపోయాం, అంతవరకే. పిల్లలకే ఎక్కువ టైం ఇంపార్టెన్స్ ఇచ్చారు. తర్వాత ఎప్పుడైతే కొంచెం వాళ్ళు ఒక ఏజ్ వచ్చారో, మమ్మీ నువ్వు చెయ్యొచ్చు కదా, నువ్వు అంత బాగా చేస్తుంటావు, సినిమాలు ఇప్పుడు చిన్న చిన్న మూవీస్లో ఏమైనా చేసినప్పుడు బాగున్నావు మమ్మీ, చెయ్యొచ్చు కదా అని వాళ్ళు ఎంకరేజ్ చేసి వాళ్ళే ముందుకు తోస్తే ఆ తర్వాత నేను కంప్లీట్గా ఇప్పుడైతే నా వర్క్ మీద తప్ప నాకు వేరేది లేదండి. నాకు ఎంత లవ్ అంటే నా వర్క్ అంటే, ఇప్పుడు నన్ను నేను మర్చిపోయేంత ఇష్టం నాకు వర్క్ అంటే. ఒకవేళ గాడ్ గిఫ్ట్ ఖచ్చితంగా ఒకరోజు వస్తుంది, ఎందుకంటే నేను నమ్ముతాను కదా, నేను అప్పుడే చెప్పుకున్నాను నాకంటూ ఒకరోజు వస్తుంది అని. ఆ ఒకరోజు వచ్చింది, స్టార్ట్ చేశాను, గుర్తింపు రావాలి అంతే. ఆల్రెడీ స్టార్ట్ అయింది, క్యారెక్టర్స్ రావాలి, క్యారెక్టర్స్ మంచిగా పడాలి. అది చెప్పాను, నా చిన్నతనం నుంచి నేను చూసిన మూవీస్లో కొన్ని క్యారెక్టర్స్ ఎలా మైండ్లో ఉండిపోయాయో అలాంటి ఏవైనా మంచి క్యారెక్టర్స్ చేయాలి. ఇప్పుడు ఇంకా మంచి అవకాశాలండి, వెబ్ సిరీసెస్ వచ్చాయి, తర్వాత మూవీస్, చాలా అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు వస్తే మంచిదే.